హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ ట్రేడర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే అసలు స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, అసలు స్టాక్స్ని ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలి, అసలు కొనటం అమ్మటం ఎలా అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. మనం నిత్య జీవితంలో అన్ని వస్తువులకి ఒక మార్కెట్ ఉన్నట్లుగానే షేర్లు కూడా అమ్మటానికి లేదా కొనటానికి ఒక మార్కెట్ ఉంటుంది. దాన్నే స్టాక్ ఎక్స్చేంజ్ అని అంటారు. ఈ స్టాక్ ఎక్స్చేంజ్లో కేవలం లిస్ట్ అయిన షేర్లు మాత్రమే మనం అమ్మటం కానీ కొనటం కానీ జరుగుతుంది. ఇందులో ఇతర మార్కెట్లలాగా ఎక్కడి నుంచో సరుకుని తెచ్చి అమ్మే విధానం ఉండదు. ప్రజలే షేర్లను అమ్ముతారు, ఆ షేర్లను ప్రజలే కొంటారు. డిమాండ్ సప్లై ఆధారంగా ఆ షేర్ల ధరలు నిర్ణయించబడతాయి అన్నమాట. మామూలుగా మార్కెట్లో ఇందులో ప్రజలు ప్రత్యక్షంగా షేర్ను కొనడానికి అమ్మడానికి అవకాశం ఉండదు. ఒక స్టాక్ ఎక్స్చేంజ్ మాత్రమే షేర్లను అమ్మాలన్నా కొనాలన్నా వీలుంటుందన్నమాట. వీరినే బ్రోకర్లను కూడా అంటారు. ఒక బ్రోకర్షిప్ తీసుకొని దాని షేర్ మొత్తంలో 3.321% దాకా కమిషన్ అనేది ఆ స్టాక్ ఎక్స్చేంజెస్ అనేవి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ స్టాక్ ఎక్స్చేంజ్ ఇతర మార్కెట్లో 24 గంటలు పనిచేయవు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3:30 గంటల దాకా మాత్రమే పనిచేస్తుంది. ఆ సమయంలో మాత్రమే వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయి. శని ఆదివారాలు సెలవులు ఉంటాయి. ముఖ్యంగా పండగ సెలవులు కూడా సెలవులు ఉంటాయి అన్నమాట. అసలుకి మన ఇండియాలో మాట్లాడుకుంటే మెయిన్గా 2 టైప్ ఆఫ్ స్టాక్ ఎక్స్చేంజ్ గురించి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఒకటి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్, రెండోది నేషనల్ స్టాక్